తెలంగాణ బీజేపీలో సీనియర్ల పెత్తనమే కొనసాగుతుందా? మీడియా సమావేశం నిర్వహించాలన్నా అనుమతి తీసుకోక తప్పదా? సీనియర్ నేతలు కొత్తగా పార్టీలో చేరిన వారిని తొక్కేస్తున్నారా? నీతిమంతులంతా బీజేపీలోకి రావాలని నినాదాలిచ్చే నేతలు పార్టీలోకొచ్చాక ఎదుగుదలకు అడ్డుపడుతున్నారా? రాష్ట్ర అధ్యక్ష పదవికి కొత్త నేతలకు అర్హత లేదా? అసలు కాషాయ పార్టీలో కర్ర పెత్తనం చేస్తున్న నాయకుడెవరు? తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. కొత్త నేతల ఫేస్లు ఫ్లెక్సీలపై కూడా ఉంచనివ్వడం లేదని తీవ్ర ఆరోపణలు బయటపడుతున్నాయి. పార్టీ కార్యక్రమాల ప్రచారంలో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హవా మాత్రమే కనిపిస్తోందని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ కార్యక్రమాలు, మీడియా సమావేశాలు పట్టించుకోవద్దనే తీర్మానాలు కూడా పార్టీలో జరిగాయని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కొత్త నేత అయిన ఏలేటి మహేశ్వర్ రెడ్డికి శాసనసభాపక్ష నేతగా అధిష్టానం ఛాన్స్ ఇచ్చింది. ఏలేటికి పదవి కట్టబెట్టడం కిషన్ రెడ్డికే కాకుండా పాత క్యాడర్లో ఎవరికీ నచ్చడం లేదనే చర్చ ఓవైపు బలంగా జరుగుతోంది. మరోవైపు అధ్యక్ష పదవి సైతం ఈటెల రాజేందర్కు ఇస్తే పెత్తనమంతా కొత్త నేతలదే అవుతుందని, అందుకే పాత నేతలకు అధ్యక్ష పదవి ఇప్పించేందుకు ఢిల్లీలో కిషన్ రెడ్డితో పాటు ఆయన వర్గాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కమలం వర్గాల్లో జోరుగా సాగుతోంది. గతంలో కూడా బండి సంజయ్కు పార్టీ అధ్యక్ష పదవి వరించడం, పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు మింగుడు పడలేదనే వాదనలు ఉన్నాయి. బండి సంజయ్ను అలాగే వదిలేస్తే అందరినీ మించిపోతారనే కారణంతోనే బండిని అధ్యక్ష పదవి నుంచి సైడ్ చేశారనే ఆరోపణలున్నాయి. ఆ వ్యవహారంలో నాటి సీనియర్ నేతలు కీలక పాత్ర పోషించారని పార్టీలోని ఓ వర్గం ఆరోపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర ఇన్ఛార్జిగా పనిచేసిన మంత్రి శ్రీనివాస్తో పాటు బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, విద్యాసాగర్ రావు, కిషన్ రెడ్డిల హస్తముందని బలంగా పుకార్లు వినిపించాయి. అందుకోసం ఏకంగా ఢిల్లీలో సైతం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రణాళిక ప్రకారం బండిని అధ్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డికి మళ్లీ అధ్యక్ష పదవి అప్పజెప్పడానికి కృషి చేశారని టాక్ వినిపించింది. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులయ్యాక ఆయనతో ఉన్న సత్సంబంధాల మేరకు మంత్రి శ్రీనివాస్ మళ్లీ రాష్ట్ర సంస్థాగత ఇన్ఛార్జిగా రావాలని ట్రై చేసినప్పటికీ పెద్దలు కరుణించక రాలేకపోయారని అంటూ ఉంటారు. బండి సంజయ్ మారుమూల ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ సంఘ్ బీజాలున్న నేత అయినప్పటికీ సొంత పార్టీ నేతలే టార్గెట్ చేసి పదవి నుంచి సైడ్ చేశారంటే కొత్త నేతలకిక ఎదగనిస్తారా అనే అనుమానాలు కొత్తగా వచ్చిన నేతల్లో వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రస్తుతం అధ్యక్ష పదవి రేసులో కొత్త వర్సెస్ పాత నేతలు అంటూ పలు గ్రూపులతో పార్టీ అంతర్గతంగా దహించుకుపోతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదంతా జరుగుతున్నప్పటికీ పాత నేతలు మాత్రం అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు విరమించకుండా పోటీ పడుతున్నారని అంటున్నారు. ఇలానే కొత్త నేతలపై ఇంకా ఆగ్రహంతోనే ఉంటున్నారని భావిస్తున్నారు. తక్కువ కాలంలోనే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్లు రాష్ట్ర బీజేపీలోకి కీ రోల్ పోషించే స్థాయికి ఎదగడం పట్ల గుర్రుగా ఉంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వర్గాలను తప్పించి ఈటెల అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేసేందుకు అధిష్టానం నుంచి అనుమతులు తెచ్చుకోవడం హాట్ టాపిక్ అయింది. దీంతోనే కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల మధ్య గ్యాప్ని పెంచాయని అంటున్నారు. అంతేకాకుండా గెలిచిన 8 మంది ఎమ్మెల్యేల్లో అందరినీ కాదని అధిష్టానం ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఫ్లోర్ లీడర్గా ప్రకటించడం పట్ల మిగతా ఎమ్మెల్యేలు అసహనంగా ఉన్నారని అంటుకుంటున్నారు. ఏలేటికి ఫ్లోర్ లీడర్ రావడం వెనుక ఈటెల రాజేందర్ మంతనాలు ఉన్నాయని కూడా పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఇదంతా ఒకెత్తైతే కొత్త నేతల ఎంట్రీతో పార్టీలో సీనియర్గా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం పార్టీలో ఏ కార్యక్రమం జరిగినా, ఎవరు మీడియా సమావేశం నిర్వహించినా తనకు తెలియాలి అని ఆదేశాలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షులు పర్మిషన్ లేకుండా ఎవరూ లిమిట్ క్రాస్ చేయకూడదని ఆంక్షలు పెట్టారనే టాక్
బీజేపీ పార్టీలో వినిపిస్తోంది. దీంతో అధికార ప్రతినిధులతో పాటు మిగతా క్యాడర్ అంతా పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మేఘా కృష్ణారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారని టాక్ వినిపిస్తోంది. అందుకే ఏలేటిని దూరం పెట్టేందుకు కిషన్ రెడ్డి వర్గం ప్రయత్నం చేస్తుందనే ప్రచారం తెర మీదకు వస్తోంది. ఈ క్రమంలోనే ఏలేటి బీజేపీ కార్యాలయం నుంచి అసెంబ్లీకి మకాం మార్చారనే చర్చ జరుగుతోంది. శాసనసభాపక్ష నేతగా ఉన్న ఆయనకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేయకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొత్తానికి రాష్ట్ర అధ్యక్షుడి అనౌన్స్మెంట్ తర్వాత పార్టీలో అంతర్గత విభేదాలు బట్టబయలవడం ఖాయమని చర్చించుకుంటున్నారు. పదవి వ్యవహారం కాస్త అటు ఇటు అయినా రాష్ట్ర బీజేపీకి గట్టి దెబ్బ తగిలే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయినా పర్లేదు, కొత్త నేతలు మాత్రం తమ ముందు ఎదగొద్దు అనే మూడ్లో పాత నేతలంతా ఫిక్స్ అవుతారా? ముదురుతున్న నేతల తీరుతో రాష్ట్ర బీజేపీ భవితవ్యం ఎటు వెళుతుందో అని ప్రశ్నార్థకంగా మారింది.